ఏమండి నా కొడుకుని చూడండి ఎంత బాగున్నాడు. వీడికి అచ్చ నా పోలికే. పోలిక సంగతి ఎలా ఉన్నా బుర్ర మాత్రం నీదేనే, హైలీ ఇంటెలిజెంట్. ఇవి మీరు చూడండి అంకుల్. చూడు నీ పోలికేనా? కాదు వేధావా, వీడి బతికి బెండింగ్ పోదు ఏంట్రా ఇది? అటు చూస్తావేంటి, ఇటు చూడు. ఇదిగో ఇటు. నాన్న అమ్మాయి పిచ్చిది. పిచ్చిది కాకపోతే మంచిది నీ వెనకాల ఎందుకు పడుతుందిరా? ఊరికి వెళ్తున్నావు, డబ్బులు ఇస్తాడు. ఏంటి కొనుగుతున్నావు? ఊరికి వెళ్తున్నావుగా, డబ్బులు అడిగాను. ఇదో వేస్ట్. ఏంటి ఇదేంటి 2000 అడిగాను కదా? నువ్వు 1,00,000 అడుగుతావు, ఇస్తే ఇదిగో ఇలాంటివి చూపిస్తావు. అందుకే నీకు ఎంత అవసరం అంతే ఇచ్చాను. వెళ్ళు వెళ్ళే. చెప్తాను నీ పని. ఏం జరిగినా ఇట్లా చెప్పేస్తాను. అసలు నాకు గొడవ అది ఎంత ఏదో నీకు తెలుసు. అవును అంకుల్, రోజు రోజుకి సర్వనాశనం అయిపోతున్నాడు. మేము ఊళ్ళో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే మేము ఊరు వెళ్ళాక ఇంకెంత నాశనం అయిపోతాడు. అందుకే 2 కళ్ళు వేసుంచు. తేడా వచ్చిందో 9848023295. ఇంజిన్ ఆఫ్ చేయండి. ఏం రోజులైందిరా మందు కొట్టి ఇవాళ కుమ్మేనంతే. మెల్లగా రండిరా. మనం మీ ఇంటికి వెళ్తున్నావా ఇంకెవరి ఇంటికన్నా వెళ్తున్నావా? గట్టిగా అరవకరా, దెయ్యం ఉంది. అమ్మో దయ్యమా? దెయ్యం అంటే ఐశ్వర్యరా. దానికి భయపడతావేంట్రా? మా నాన్న కంప్లైంట్ చేస్తుంది, ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటుంది. అరవకండ్రా, అది వింటది. ఆ మాత్రం దానికి మందు ఆగటం దాని సంగతి నీకు తెలియదురా. మాకు తెలుసులేవా, ఎప్పుడో పరశురాం గడి పడుతుంది రోజు దాగా. అది గుడంబా, ఇది ఒరిజినల్ రోయ్. ఎస్, అన్ని బాగున్నాయి కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటే అద్దరిపోతుంది. అమ్మాయిగా 5 minutes అంటున్నాడు. ఎక్కడి నుంచి తెస్తాడు? సర్లే కానీ మందు పోయండ్రా, 4 పికెళ్ళి పోయండ్రా. కమాన్ మ్యాన్, పోయిరా. కబుర్ల తర్వాత ముందు తీయండ్రా. ఎవరు? ఏ కిరణ్, ఏంట్రా? ఐస్ వాటర్ ఉందా? ఐస్ వాటర్ లేదు, హాట్ వాటర్ లేదు. పోరా ఎదవా. లేకపోతే పోతా. బాబా ఎందుకలా ఇది దాని పనే, హింస. కోనాయా కిరణ్? దట్ గాయ్. అదేరా కుర్రాడిని పంపించి నాటకం ఆడుతుంది. స్టార్ట్ చేయండి. ఏం ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం లేదు. దీంతో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. పోయండ్రా, తొందరగా పోయండ్రా. ఏం పర్లేదు. ఎందుకైనా మంచిది, సేఫ్టీ. లోపల చేయండి, లోపల చేయండి. సేఫ్టీ. మళ్ళీ ఎవరు? కిరణ్, బ్లేడ్ ఉందా? పెన్సిల్ చెక్కోవాలి. బ్లేడ్ కావాలా నీకు? చంపేసారు రై అమ్మో బీప్. సన్నసి యదవా, ఇది నన్ను ఎంజాయ్ చేయనివ్వదు. షిట్. అనవసరంగా ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాం. మళ్ళీ ఎవర్రా? అదే రా దొంగ గురించి. సంతికి మందు కూడా తాగనివ్వట్లేదురా. రేయ్ ఈసారి వస్తు నువ్వు వెళ్ళకరా, నేను చూసుకుంటాను. నువ్వు కొట్టు, నువ్వు కొట్టు చెప్తాను. ఐఎమ్ గెటింగ్ టూ లేట్. కమ్ ఆన్ ఫాస్ట్. నువ్వు ప్రశాంతంగా తాగరా. వాట్స్ దిస్? నో పీస్. ఇట్స్ రియల్లీ టార్చర్. కూర్చో. ఎలా చెప్పానా? నేను చూసుకుంటాగా. అదిటే వస్తే రాములమ్మ, నువ్వు అయిపోయావా? మమ్మల్ని సరదాగా మందు కూడా తాగనివా? ఇవాళ నేను వేసేస్తా. ఏట్రా మందేడివే కాకుండా మనుషులు కూడా వేసేస్తావా? నేనా? ఇప్పుడే కదరా వేసేస్తానన్నా. అబ్బే మిమ్మల్ని కాదు సార్, ఆ పిల్లాన్ని. అంటే పిల్లల్ని చంపేసి వాళ్ళ కిడ్నీలు కళ్ళు అమ్మేస్తావా? చాచా ఊరికనే సార్. అయితే కిరాయి కూడా లేకుండా సరదాగా పిల్లలు చంపేసి శాడిస్ట్ కిల్లర్ అన్నమాట. నీ అబ్బా ఇంకా ఎంతమంది ఉన్నారో లోపలి బ్యాచ్? మనోడికి అసలే కోపం ఎక్కువ, కుర్రోని కుమ్మెత్తుంటాడు. ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఎక్కడికి రా? బాత్రూమ్కి వెళ్తున్నా సార్. ఏరా గడ్డం పెంచవేరా? ఈ సీన్ మొత్తం నువ్వే డైరెక్షన్ చేస్తున్నావా? నువ్వే ఏంట్రా?
ఏట్రా బెదురు సూపు అంటే చుట్టుపక్కల వాళ్ళు రిపోర్ట్ చేసేంత నువ్వు సెన్స్ చేస్తున్నావు అన్నమాట. మొత్తం సెటప్ అంతా ఇక్కడే పెట్టుకుని అంటే అన్నీ ఉన్నాయి గాని ఒక్కడు తక్కువరా. నేను రెడీ. మందు అమ్మాయి అది అమ్మాయి కాదు సార్. ఎవరు కొట్టారా? మీరే. నేను అడిగింది మందెవరు కొట్టారా? మేము. నే కాదుగా. మన అమ్మాయిని అమ్మాయి కాదంటావేట్రా? ఏటే ఎక్కడో తగలేదు ఫీల్డ్ కొత్త ఫీల్డ్. ఎవరండ్రే? సుబ్బాయమ్మ, రమణమ్మ, బెంజమీనా? వాళ్ళెవరు? సొంతకం పెట్టావన్నమాట. మన సంగతి తర్వాత మాట్లాడుకుందా. నువ్వు ఉండు ఉండు. ఏట్రా ఎన్నాళ్ళ నుంచి నడుస్తుందిరా ఈ సీక్రెట్ క్లబ్? ఇది క్లబ్ కాదు సార్, వాడి ఇల్లు. అంటే ఏది క్లబ్బో ఏది ఇల్లో తెలియని పాలపల్ల స్టేజ్ లో ఎస్ఐ అయ్యాననుకున్నావేట్రా? ఏమన్నా బ్యాడ్ అయిపోతుంది. ఏయ్! నన్ను బ్యాడ్ అంటావురా? అబ్బే నేను అన్నది మీకు అర్థం కాలేదు. అవును వాళ్ళు పెద్ద ఐఏఎస్. సార్ మా నాన్న తెలిసి చంపేస్తాను సార్. నేనే చంపేస్తాను. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. సార్ థ్యాంక్స్ టు గ్రాహం బెల్. నీ సంగతి బయటకు వచ్చాక చూస్తాను. ఏట్రా బయటకు వచ్చాక నా సంగతి చూస్తావా? అసలు నేను సార్, లోపలికి గురుగారు, ఎత్తనా? సార్, మిమ్మల్ని అనలేదు సార్. ఏయ్! కాపురాలు నేను తీసుకొస్తానా? మీరా ఎడవలు ఎక్కించండి. నువ్వేం భయపడక. పేకాడే తమ్ముడే వ్యాపారమే పోలీసు ప్రియ అనుకోక నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. నువ్వు అలా సోడకేనా బాడీ ఈటెక్కిపోతుంది. అదే I didn't imagine this would happen. సంగతి ఇప్పుడు అర్థమైందా? What a pity. అయ్యింది పని. ఎస్. రేయ్ కింద పైన కొట్టారా బాబు, వస్తాననుకోలేదు. నీకు పోతే రేపు తగ్గిపోతురా, కానీ కొట్టేసి నా చేతి వచ్చి తిరిగి వస్తుందా? పీకి నొక్కున్నాడు అనుకున్నాను రా, గొలుసు దొబ్బేశాడు. నా పర్సు కూడా కొట్టేశారు. అవునరా, పొరపాటున జేబులో పెట్టుకొచ్చాను. అందుకే పర్సు ఎప్పుడు జేబులో పెట్టుకోకూడదు. ఐశ్వర్య టూ మచ్ రా, ఊరుకునే కొద్ది మరీ రెచ్చిపోతుంది. షీఈస్ నాట్ ఎ గర్ల్. అంత సీరియస్గా వెళ్ళిపోతున్నాడు. వీడికేమైందా? ఐశ్వర్య అయిపోయిందా? పంతులు గారు, దీని మీద మన కోరికలు రాసి హుండీలో వేస్తే నెరవేరుతాయా? అనే వేల మందికి నమ్మకం బాబు. నమ్మకం ఏంటండి, నిజం. నేను హుండీలో వేసిన 2 కోరికలు ఆ సిద్ధి వినాయకుడు తీర్చాడు. దేవుడా, ఐశ్వర్య నాశనం అయిపోవాలి. కాలు చేయి పడిపోయి మంచం మీద పడి ఉండాలి. అసలు ఐశ్వర్యకి అర్జెంట్గా అపెండిసైటిస్ రోగం రావాలి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ ఉండకూడదు. కాంపౌండర్ ఆపరేషన్ చేసి దాని కడుపులో కత్తులు మర్చిపోవాలి. చావే మేలనుకొని ఈ సిటీ వదిలి వెళ్ళిపోవాలి. ఇట్లు నీ భక్తుడు కిరణ్. అమ్మో, ఓం సిద్ధి వినాయక నమః, ఓం గణపతి నమః. వర్కౌట్ అవ్వాలి. స్వామి, నేను నా గురించి ఒక్క కోరిక కూడా కోరుకోవడం లేదు. జస్ట్ దాన్ని దెబ్బతీయమంటున్నాను అంతే. ఆడపిల్లని కూడా చూడకుండా ఇంతకు తెగించానంటే దానికి కారణం నీకు తెలుసు. అది నన్ను ఎన్నో విధాలుగా టార్చర్ చేస్తుంది. మొన్నటికి మన సిగరెట్ తాగుతుంటే మా నాన్న పట్టించింది. బీచ్లో జరిగిన విషయం ఇంట్లో చేపించింది. ఆఖరికి ఫ్రెండ్స్ సరదాగా మందు తాగుతుంటే పోలీసులకు పట్టించింది. ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు నన్ను చంపేస్తుంది. అందుకే ఆ స్లిప్లో రాసిన కోరికలని తొందరగా నెరవేర్చి నన్ను కాపాడు స్వామి. మళ్ళీ కలుస్తాను ప్లీజ్ స్వామి. మనతో పెట్టుకుంటుందా? ఇప్పుడు దాని పని ఫినిష్.